206 పాఠ సంఖ్య. ఇంకో బుక్లో 204 పాల్పాడు వస్తుంటే 175 స్తుతించు ప్రియుడ సదాయేసు. స్తుతించు ప్రియుడా సదాయేసుని, స్తుతించు ప్రియుడా సదాయేసుని. ఓ ప్రియుడా సదాయేసుని, ఓ ప్రియుడా సదాయేసుని. స్తుతించు ప్రియుడా సదాయేసుని, స్తుతించు ప్రియుడా సదాయేసుని. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. ఆనంద జలనిధి నాకందించి, ఆనంద జలనిధి నాకందించి, కొనియాడు సదాయేసుని. ఓ ప్రియుడా సదాయేసుని, ఓ ప్రియుడా సదాయేసుని. స్తుతించు ప్రియుడా సదాయేసుని, స్తుతించు ప్రియుడా సదాయేసుని. సర్వాత్రికారి యేసు నా రక్షణకై నిరుపేదాయే. సర్వాత్రికారి యేసు నా రక్షణకై నిరుపేదాయే. ఆనంద జలనిధి నాకందించి, ఆనంద జలనిధి నాకందించి, కొనియాడు సదాయేసుని. ఓ ప్రియుడా సదాయేసుని, ఓ ప్రియుడా సదాయేసుని. స్తుతించు ప్రియుడా సదాయేసుని, స్తుతించు ప్రియుడా సదాయేసుని. భయమును పాపి పరమానందం మనకు సగేను. పాపదండాన భయమును పాపి పరమానందము మనకు సగేను. ఆనంద జలనిధి నాకందించి, ఆనంద జలనిధి నాకందించి, కొనియాడు సదాయేసుని. ఓ ప్రియుడా సదాయేసుని, ఓ ప్రియుడా సదాయేసుని. స్తుతించు ప్రియుడా సదాయేసుని, స్తుతించు ప్రియుడా సదాయేసుని. మన ప్రియ యేసు వచ్చుచున్నాడు, మహిమా శరీరం మనకు సగును. మన ప్రియ యేసు వచ్చుచున్నాడు, మహిమా శరీరం మనకు సగును. ఆనంద జలనిధి నాకందించి, ఆనంద జలనిధి నాకందించి, కొనియాడు సదాయేసుని. ఓ ప్రియుడా సదాయేసుని.
యేసుని ఓ ప్రియుడా సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని స్తుతించు ప్రియుడా సదా యేసుని você 243 పార్ట్స్ 243 పాడుకుంటాం పార్ట్స్ అంటే 243 ఇంకొక బుక్లో 241 ఆనందంగా యెహోవా నీ కొరకు ఇంకా పాత పాట పుస్తకం ఉంటే 207 207 ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ సావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత వివరింతోనే నీదు విశ్వాసతానంతయో సవ్యంబుగా ఈ భూమి యందున్ వివరింతునే నీదు విశ్వాసతానంతయో సవ్యంబుగా ఈ భూమి యందున్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ సింహపు పిల్లలు ఆకలి కొని యెహోవా సహాయు నందరికి సింహపు పిల్లలు ఆకలి కొను యెహోవా సహాయు నందరికి దేహమందున ఆహాయే మందు నీ విశ్వాసతన్ విహమందునా ఏ మేలుకొదు వాయున్నదు ఆహాయే మందు నీ విశ్వాసతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఎన్నెన్నో శోధన కాలాలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్ ఎన్నెన్నో శోధన కాలాలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాసత
నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్ ఘనమైన నీ విశ్వాసతన్ నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి దేవాతుడై నడిపించివి నీ కృపను వివరించేదన్ నీ విశ్వాసతన్ దేవాతోడై నడిపించితి నీ కృపను వివరించేదన్ నీ విశ్వాసతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నిత్య కృపా సత్యములు నీదు సన్నిధి నిరతము వెలసి నిలచినవి నిత్య కృపా సత్యములు నీదు సన్నిధి నిరతము వెలసి నిలచినవి ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ పర్వతములు పారిపోయినాను ఉర్విలో మార్పు కలిగినాను పర్వతములు పారిపోయినాను ఉర్విలో మార్పు కలిగినాను తరుణములు వీరునాముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతన్ తరుణములు వీరునాముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్
పాట సంఖ్య 8 పాట సంఖ్య 8. కొత్తగా చేసిన మాటల్లో కొత్త బుక్లో మాత్రమే పాడుతుంది. పాట సంఖ్య 8. ఆహా ఆనందమే పరమానందమే ప్రియా యేసు నొసగే నాకు పాట పాడకుండా ఎవరికైనా లేకపోతే కనుక ఫోటో తీసుకుంది అకౌంట్లో ఫోటో తీసుకుని పాడు. లాస్ట్ 8 లేని వాళ్ళకి ఫోటో తీసుకుని అందరూ పాడటం వల్ల ఏంటంటే దేవుని స్తుతించినట్టుగా మనం సంతోషంగా ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా నీచద్రోహినైనా ప్రేమతో చేర్చుకొని పాపపు నుండి నన్ను పైకి లేవనెత్తెను నీచద్రోహినైనా ప్రేమతో చేర్చుకొని పాపపు నుండి పైకి లేవనెత్తెను ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా నలిగిన రెల్లు వలె నేను విరిగేడు సమయములో నలిగిన రెల్లు వలె నేను విరిగేడు సమయములో నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా కారు చీకటి వేళలో కలతా చెందిన నన్ను కారు చీకటి వేళలో కలతా చెందిన నన్ను కాచి ఓదార్చితివే బలమైన నీ ఆత్మతో కాచి ఓదార్చితివే బలమైన నీ ఆత్మతో ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా కొలతాలేనిది బుద్ధి
కందానిది ప్రేమ వివరింపవీలగునా. నాదు ప్రాణనాథుడా నిన్నెప్పుడు నే కందును. నాదు ప్రాణనాథుడా నిన్నెప్పుడు నే కందును. ఆత్మ ప్రియుడా నిన్ను చూడ ఆశనాలు కలిగేను. ఆత్మ ప్రియుడా నిన్ను చూడ ఆశనాలు కలిగేను. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమ వివరింపవీలగునా. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమ వివరింపవీలగునా. నీ ప్రేమ స్వరం విని నేను మేలుకొంటిని. నీ ప్రేమ స్వరం విని నేను మేలుకొంటిని. ప్రియుని రమ్మును చేరను నాలో చావు పొంగుచుండే. ప్రియుని రమ్మును చేరను నాలో చావు పొంగుచుండే. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతలేనిది బుద్ధి కందానిది ప్రేమ వివరింపవీలగునా. కొలతలేనిది బుద్ధి కందానిది ప్రేమ వివరింపవీలగునా. బైబిల్ కోర్స్ గ్రంథవాక్యం అందరూ బైబిల్ కావాలి. బైబిల్ కోర్స్ గ్రంథవార్తనంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వార్తనంబులు. గ్రంథవార్తనంబులన్నీ నావి గ్రంథవార్తనంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వార్తనములు. గ్రంథవార్తనంబులన్నీ నావి. రండి ఒక యేసుక్రీస్తునామములో విశ్వాస సంఘస్థులందరికీ శుభాభివందనములు. దేవుడు మనల్ని 2026 సంవత్సరంలో గతించిన 7 మాసములన్నీ కాపాడి ఈ యొక్క 8వ మాసములు అనగా ఆగస్టు నెలలో మనల్ని ప్రవేశపెట్టిన విధానానికే దేవుని యొక్క మందిరంలో చేరి మనతో దేవుని ఆరాధించబడుతమై ఉన్నాం. అంటే దేవుని ఆరాధించడానికి వ్యక్తిగతంగా ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖనములు చూసుకున్నాం. బైబిల్లో నుంచి 29వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథము 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 30వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకున్నాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 30వ వచనము. దావీదు దీర్ఘదర్శకు ఆసాపు రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా ఆ సంతోషంతో స్తోత్రములు పాడి
తల వంచి ఆరాధించిరి. రెండవ భాగంగా యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. అందరూ కలిసి చదువుకున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనట్లు. రండి, ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. మోకరించగలిగిన వారందరూ రండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన పవిత్రమైన నామములకే వందనాలు, స్తోత్రములు. ప్రభువా, ఈ గ్రామంలో మీరు ప్రేమించి పిలిచినటువంటి దీపస్తంభమైన విశ్వ ప్రార్థన మందిరములకే వందనాలు, స్తోత్రములు. ప్రభువా, ఈ మందిరమును ఆధారం చేసుకొని జరిగిస్తున్న పరిచర్యంతటిని, సేవనంతటిని వేరే తండ్రి ఆశీర్వదించండి, దీవించండి. విశ్వలో బిడ్డలముగా తండ్రి, సహోదరులుగా సహోదరులుగా, బాధ్యత కలిగిన సహోదరులుగా, మరి పరిచారకులుగా తండ్రి ఈ మందిర ఆవరణలో చేరారు. నేను ఆరాధించుటకు మమ్మల్ని సమీప పరిస్థితుల విధానాలకు ఉన్నందుకు మీకు దాసులు నన్ను కూడా ప్రేమించారు. ఈ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగి శుద్ధిగా చేసినందుకే ఉపయోగిస్తున్నాను. మరొకసారి ప్రభు నిలబడుకునే నా యోగ్యుడును, ఎందుకు పనికిరాని వాడును, ఇక్కడ కూర్చున్నటువంటి వారందరిలోకి వెళ్ళా అందరూ ఒప్పుకోవచ్చు. దయతో ప్రభువా, ఈ పరిశుద్ధత నీ రక్త ప్రోక్షణ నాకు దయచేసి రావాల్సింది ప్రార్థిస్తాను. మధ్య 10:20 ప్రభువా, యొక్క 12:12 మీరే సహాయం చేయాలి. మనం స్తోత్రం చేస్తుంది. చదవబడినటువంటి లేఖలను మీరు ఎవరి విరుచుమని ఆశీర్వదించమని, నువ్వు ఏమై ఉన్నావో, ఎలాంటి దేవుడు అయి ఉన్నావు, ఎందుకు నేను ఆరాధించాలో, మా జీవితంలో జరిగించిన కార్యములు ఏమిటో మీరు తలపోసుకొని వ్యక్తిగతంగా ఆరాధించటకు కావలసిన లేఖనములు దయచేయమని వచ్చిన వారందరూ బట్టి వందనిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారి విషయంలో మీరే కార్యం జరిగించండి. సమయం యొక్క ప్రాముఖ్యతను గుర్తిరిగి సకాలంలో వచ్చి నేను ఆరాధించిన బిడ్డగా ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ వందనిస్తూ చెల్లిస్తూ ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో స్తుతించి ప్రార్థించడం వేడుకున్నాము తండ్రి. ఆమేన్. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము చదువుకున్న లేఖన భాగాన్ని చూసినట్లయితే ఇక్కడ 30వ వచనంలో దావీదును దీర్ఘదర్శియకు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వచ్చి ఆరాధించరి. నేను చదువుకున్న ఈ లేఖన భాగంలో మనము ప్రజలు ఆరాధించడం చూస్తున్నాము. ఎవరు ఆరాధిస్తున్నారు చూడండి, ఎవరు ఆరాధిస్తున్నారంట? లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు అంటే ఇక్కడ ఎవరంటే లేవీయులు ఉన్నారు. ఈ లేవీయులు ఎలా ఉన్నారంటే సంతోషంగా ఉన్నారు. వారు సంతోషంతో ఏం చేస్తున్నారంటే స్తోత్రములు పాడి తల వంచి ఆరాధిస్తున్నారు. వారు సంతోషంతో, చివరి భాగంలో రాయబడిన మాట, వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించేది. ఇప్పుడు లేవీయులు సంతోషంగా ఉన్నారు. మరి సంతోషంగా ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే స్తోత్రములు పాడుతున్నారు. వారు ఎందుకు సంతోషంగా ఉన్నారు? వారు ఎందుకు దేవుడిని స్తోత్రములు పాడి ఆరాధిస్తున్నారు? ఇక్కడ తల వంచి అని రాయబడింది. అలా యాక్చువల్గా చూసినట్లయితే నిజానికి అక్కడ తల వంచి అనే మాట బదులు తలలు వంచి అని ఉండాలి. ఎందుకంటే వారు అని రాయబడింది. వారు అంటే చాలా మంది ప్రజలు కదా, చాలా మంది వారు. బహువచనము, వారు అనేది బహువచనము, కానీ తల అనేది ఏకవచనము. అంటే దేవుడు ఏం కోరుతున్నాడంటే వ్యక్తిగత ఆరాధన కోరుతున్నాడు. వ్యక్తిగత ఆరాధన, బహు సమూహముగా ఆరాధించే దానికన్నా ప్రాముఖ్యంగా దేవుడు నీవు నేను వ్యక్తిగతంగా ఆయన ఆరాధిస్తే ఆయన నీ ఆరాధనను ఆలోచించడానికి, నీ ఆరాధనను చూసి ఆనందించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ తల వంచి ఆరాధించే అన్నారు. తల వంచి అంటే ఒక్కరిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడితే అది తల అన్నారు. ఒక్కరి కంటే ఎక్కువగా ఉంటే తలలు అనాలి. కాబట్టి ఇక్కడ తల వంచి ఆరాధించే అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే వ్యక్తిగత ఆరాధన కోరుతుంది, ఇండివిజువల్ వర్షిప్.
వ్యక్తిగత ఆరాధన కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా వ్యక్తిగతంగా దేవుని ఆరాధించే వారుగా ఉండాలి. ఎందుకు ఆ వ్యక్తిగతంగా ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలంటే సంతోషంతో ఎందుకు ఆరాధించాలంటే జరిగినటువంటి సంగతి మనం చూసినట్లయితే అది రాజైన హిజ్కియా యొక్క రోజులు. హిజ్కియా రాజుగా ఉన్నటువంటి దినాలలో దేవుని మందిరం అనేది తెరవబడుతూ వచ్చింది. హిజ్కియా కంటే ముందు ఇజ్రాయేల్ దేశమును ఎవరు పరిపాలించారంటే ఆహాజు రాజు పరిపాలించారు. ఆహాజు రాజు యొక్క కాలంలో ఆహాజు రాజు దేవునికి వ్యతిరేకముగా దేవుని దృష్టికి చెడునడతను నడిచిన విధానమును బట్టి దేవుడు ఆహాజు రాజుని ఏం చేశాడంటే ఎవరికి అన్య దేశపు రాజులకు అనగా బబులోను రాజులకు అప్పగించాడు. దేవుని దృష్టికి చెడునడత నడిచిన కారణం చేత ఆహాజు రాజుని దేవుడు నెబుకద్నెజరు అనగా బబులోను దేశపు రాజులకు అప్పగిస్తే ఆ రాజులు ఏం చేశాడంటే దేవుని మందిరాన్ని మూసివేశాడు. ఇప్పుడు దేవుని మందిరం మూసివేయబడిన పరిస్థితులలో దేవుడిని ఆరాధించడానికి ఆ ఇజ్రాయేల్ ప్రజలకు అవకాశం లేకుండా పోయింది. మరలా ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే దేవుడిని ప్రార్థించిన కారణం చేత దేవుడు హిజ్కియాను ఉపయోగించి హిజ్కియా రాజుని మరలా ఇజ్రాయేల్ దేశంలో రాజుగా నిలబెట్టి ఏం చేశాడంటే ఆయన దేవుని మందిరమును తలుపులను తెరిపించినటువంటి విధానాన్ని మనం చూడవచ్చు. వారు ఆహాజు పరిపాలనా కాలంలో దేవుని ఆరాధించుకోవడానికి ఆరాధన స్థలము కానీ ఆరాధన మందిరము కానీ మూసివేయబడిన పరిస్థితులలో హిజ్కియా కాలంలో మందిరం ఏమైందండి? తలుపులు తెరవబడ్డాయి. మీరు ఇదంతా 29వ అధ్యాయము 3వ వచనంలో చూడవచ్చు. ఒక్కసారి చదువుదాము. 3వ వచనము చూడండి. అతడు తన ఏలుబడి యందు 29:3 అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలకు యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి, అంటే యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసి అంటే అంతకుముందు మందిరం ఏమైపోయిందంటే మూసివేయబడింది. ఎందుకు మందిరం మూసివేయబడింది అంటే ఈ యొక్క రాజు పరిపాలనా కాలంలో ఆహాజు రాజు పరిపాలనా కాలంలోనే ఆ దేశము అన్యాక్రాంతకు చేయబడింది. వేరే యొక్క దేశపు రాజు కిందకి వెళ్ళిన కారణం చేత ఆ దేశపు రాజు మందిరమును ఏం చేశాడు? మూసివేయించాడు. సరే, చివరికి హిజ్కియా యొక్క పరిపాలనా కాలంలో మందిరం తలుపులు తెరవబడ్డాయి కదా. మందిరం తెరిచేసరికి ఏమైపోయిందంటే మందిరం అంతా దుమ్ముతోనూ ధూళితో నిండిపోతే, చెత్తతో నిండిపోతే, అపవిత్రతతో నిండిపోతే ఏం చేశారంటే బాగు చేశారు. మందిరపు తలుపులు తెరిచి మందిరపు బాగు చేశారు. ఎవరు బాగు చేశారు? ఆ లేవీలు బాగు చేస్తూ వచ్చారు. ఆ ఇజ్రాయేల్ ప్రజలు బాగు చేసుకుంటూ వచ్చారు కదా. ఇంకా 16వ వచనంలో చూసినట్లయితే 16వ వచనం అదే అధ్యాయము, పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగములకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసింది. అంటే మందిరం ఏమైందంటే అపవిత్రపరచబడింది. మందిరంలో ఏం పెట్టారు చెప్పండి? మందిరంలోని నిషిద్ధమైన వస్తువులను ఆ యొక్క రాజులు పెడుతూ వచ్చారు. అతను ముందున్న అన్య దేశపు రాజులు. ఇప్పుడు ఏం చేశారంటే అపవిత్రపరచబడినటువంటి మందిరాన్ని ఏం చేశారంటే యాజకులు లోపలి భాగానికి వెళ్ళి ఏం చేశారు? లోపలి భాగానికి వెళ్ళి ఆ యెహోవా మందిరంలో ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి తీసుకొని వచ్చి ఎక్కడ వేశారంటే ఈ కిద్రోను వాగులో పారవేసేది. అంటే కిద్రోను వాగులో పారవేసేసరికి ఆ వస్తువులన్నీ ఏమైపోయినవి? ఆ నిషిద్ధమైన వస్తువులన్నీ ఆ మందిరంలో నుంచి శాశ్వతంగా విడిచిపెట్టబడ్డాయి కదా. ఆ మందిరమే దేవుడి యొక్క మందిరం అపవిత్రపరచబడింది. దేవుడి యొక్క మందిరం ఇప్పుడు ఏమైపోయిందంటే పవిత్రపరచబడింది. ఎవరి ద్వారా పవిత్రపరచబడిందంటే యాజకుల ద్వారా పవిత్రపరచబడింది. యాజకుల ద్వారా పవిత్రపరచబడినటువంటి మందిరాన్ని ఇప్పుడు రాజు అంటున్నాడు, మందిరం పవిత్రపరచబడింది, మందిరము ఆరాధించుకోవడానికి అది తలుపులు తెరవబడ్డాయి, మందిరము ఇప్పుడు మంచిగా ఉంది. అందుకనే ఓ లేవీయులారా మీరేం చేయండి? దావీదు రచించినటువంటి శ్లోకాలను, దీర్ఘదర్శిన ఆసాపు రచించినటువంటి శ్లోకాలను ఎత్తి ఏం చేయండి? మీరు యెహోవాను స్తుతించుడి అని
రాజు ఆజ్ఞాపిస్తే ఆ ప్రజలు ఎలా ఉన్నారు? సంతోషముగా ఉండి ఏం చేశారంటే దేవుణ్ణి ఆరాధించినట్టు మనం చూడవచ్చు. ఇప్పుడు దేవుని మందిరమే ఏంటంటే మన హృదయము కదా. దేవుని మందిరమే మన హృదయం. ఒకప్పుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని పరిశీలించినట్లయితే ఒకప్పుడు మన హృదయం అనేటటువంటి దేవుడు ఉండవలసినటువంటి కదా, దేవుడు ఉండవలసినటువంటి నీ దేహము దేవుడికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుదరా. అంటే మన దేహమే దేవుని ఆలయం. దేవుని ఆలయం అంటే దేవుడు ఉండే మందిరం. అంటే మన దేహంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఈ దేహము ఏమైపోయిందంటే అన్యాయప్రాప్తం చేయబడింది. వేరే రాజు వచ్చి మన దేహాన్ని ఏలుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 26:13 చూడండి. ఎవరు ఏలాలి? ఎవరు నిజానికి ఏలాలండి? ఎవరు ఏలాలి? ఎవరు ఏలుతూ వచ్చారు? చూడండి, యెషయా గ్రంథం 26:13 చదువురా. యెషయా 26:13 యెహోవా మా దేవా నీవుగాక వేరే ప్రభువులు మమ్మను ఏలిది ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. చాలండి. ఎవరు మనల్ని ఆడాల్సింది? ఎవరండి? దేవుడే మనల్ని ఆడాలి కదా. దేవుడే మనల్ని సృష్టించాడు. ఆదికాండం 1:27 ప్రకారము దేవుడు ఏం చేశాడండి? తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఏం చేశాడంటే మనలను సృజించను. సృజించినటువంటి వాడికే, పుట్టించినటువంటి వాడికే, తయారు చేసినటువంటి వాడికే అధికారం ఉంది ఆడటానికి. మరి దేవుడు మనల్ని తయారు చేశాడే, దేవుడు మనల్ని పుట్టించాడే, దేవుడు మనల్ని సృష్టించాడే, దేవుడు మనల్ని సృజించాడే, మనల్ని ఆడాల్సింది ఆయనే. కానీ నీవు కాక యెహోవా మా దేవ నీవు కాక వేరే ప్రభువులు మమ్మను వేరే వాళ్ళు ఏరుతూ వచ్చారు కదా. అంటే మన హృదయంలో పాపము ఏరుతూ వచ్చింది. పాపము ఏరినటువంటి కారణం చేత ఆ దేవాది దేవుడు ఏం చేశాడండి? అపవిత్రత మన హృదయంలో ఏరుతూ వచ్చింది. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనలో ఏం ప్రవేశపెట్టాడు? మహిమను ప్రవేశపెట్టాడు కదా. కానీ ఆ మహిమను మనం ఏం చేశాము? పోగొట్టుకున్నాము. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయేది కదా. అంటే దేవుడు మనకి మహిమను అనుగ్రహించాడు. మనము ఆ మహిమను ఏం చేశామంటే కోల్పోయాము. దేవుని ఆలయమైనటువంటి మన దేహములోని పాపము ప్రవేశించింది. మన దేహంలోకి అపవిత్రత ప్రవేశించింది. మన దేహంలోనికి నిషిద్ధమైన వస్తువులు ప్రవేశించాలి కదా. మన దేహంలోకి నిషిద్ధమైన వస్తువులు ప్రవేశిస్తే వాటిని ఇప్పుడు దేవుడు క్రీస్తు అనేటటువంటి ప్రధాన యాజకుడిని, క్రీస్తు అనే ప్రధాన యాజకుడిని ఈ లోకానికి పంపించి మన దేహం అనేటువంటి దేవాలయమును కదా, దేహం అనేటువంటి మన దేవాలయాన్ని ఏం చేశాడంటే దేవుడు పవిత్రపరుస్తూ వచ్చాడు. కాబట్టి పవిత్రపరచబడినటువంటి మనము మన హృదయంలో ఉన్నటువంటి పాపము, మన హృదయంలో ఉన్నటువంటి శరీర కార్యములు, మన హృదయంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి నిషేధమైనటువంటి వస్తువులన్నింటినీ ఏం చేశారంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ పారవేశారు? ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. కిద్రోను వాగులో పారవేస్తే వాగులో ఒక వస్తువును వదిలిపెడితే ఆ వస్తువు మరలా తిరిగి మనం పొందుకోగలుగుతామా? ఎందుకంటే వాగు అనేది ప్రవహిస్తూనే ఉంటుంది, అది దొరకదు. అలాగే మన హృదయంలో కూడాను ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వాటిని ఆ యాజకుడు, క్రీస్తు అనే ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే మన యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపముని, మన హృదయంలో ఉన్న అపవిత్రతని, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శరీర కార్యములన్నింటినీ ఎత్తి ఆ వాగులో పారవేయడం వలన శాశ్వతంగా విసర్జించబడిన కారణము చేత మనము పవిత్రపరచబడ్డాము, మనము పరిశుద్ధపరచబడ్డాము. మనలోని దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చాడు. అందుని బట్టి మనము ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించాలి. అందుని బట్టి మనము సంతోషంగా ఉండాలి. మీ హృదయం అనేది దేవుని యొక్క ఆలయంలో కూడా దేవుడు ఏం చేశాడండి? కార్యం చేశాడు. నిన్ను నన్ను వదిలిపెట్టలేదు కానీ, నిన్ను నన్ను విసర్జించలేదు కానీ ఏం చేశాడంటే ఆ దేవాది దేవుడు నీ పట్ల నా పట్ల కార్యం జరిగించాడు. కాబట్టి అందుని బట్టి మనము ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఎలా ఉన్నారంట? లేవీయులు చూసినట్లయితే లేవీయులు సంతోషంతో ఉన్నారు. నీవు నేను కూడా సంతోషించాలి.
కదా. ఎందుకు సంతోషించాలంటే దేవుడు నేను నా హృదయంలో ఏలుబడి చేస్తున్నటువంటి అపవిత్రతను, ఏలుబడి చేస్తున్న నిషేధమైనటువంటి శరీర కార్యములను దేవుడు శాశ్వతంగా ఎత్తి పారవేశాడు. అందును బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఈ సమయంలో అన్న కూడా ఆరాధిస్తూ వచ్చింది ప్రభుని. ఎందుకు అన్న ప్రభువుని ఆరాధించింది అంటే 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. చదవండి. 1 సమూయేలు 2:1. మరియు అన్న జ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగిన, నీ వలనే రక్షణను బట్టి సంతోషించుచున్నాను. చాలండి. ఇక్కడ ఏమన్నాడు? అన్న ఏమని ఆరాధిస్తుందంటే, అన్న ఎందుకు సంతోషిస్తుందంటే మనం కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఉండాలంటే నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వల్ల రక్షణ బట్టి సంతోషించున్నాను. మనం కూడా సంతోషించాలి. ఎందుకు సంతోషించాలంటే అన్న జీవితంలో ఒక దశలో నీ సంతోషం అనేది లేదు. అన్న జీవితంలో ఎక్కడ చూసినా కృంగుబాటే ఉంది, ఎక్కడ చూసినా ఆందోళనే ఉంది, ఎక్కడ చూసినా కలవరమే ఉంది అన్న జీవితంలో. ఎందుకు? పిల్లలు లేని కారణం చేత కదా. అన్నకి పిల్లలు లేరు. ఎవరికి పిల్లలు ఉన్నారు? పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. ఈ పెనిన్న ఏం చేసేది? అన్న ఏమో లోపల బాధపడుతుంది, అయ్యా నాకేమో పిల్లలు లేరు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. పెనిన్న ఎవరు? అన్నకి ఏమవుతుంది? సవతి అయితే కదా. ఒక సవతి అంటే ఎట్లా ఉంటుంది? సముద్ర పోరాటం అంటారు అన్న. ఇక ఆ పోరాటం ఎట్లుంటుందో మరి కదా. అట్లా ఇప్పుడు ఈ పెనిన్న ఏం చేసేది? అన్నకి పిల్లలు లేరు కాబట్టి ఇక పెనిన్న తన పిల్లల్ని అన్న ముందే తీసుకొచ్చేది. అన్న ముందే తీసుకొచ్చి చూడు ఆడుకుంటూ ఉండేది అన్న. అలా అన్న ముందే పిల్లల్ని పెనిన్న పిల్లలతో ఆడుకునే కారణం చేత అన్న ఆ యొక్క పరిస్థితిని చూసినప్పుడల్లా ఎంతో బాధ అనిపించేది. ఇలా బాధ కలిగినటువంటి పరిస్థితుల్లోని అన్న దుఃఖాంతరాలుగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని మందిరము, ఆ మందిరం పేరు చెప్తారా? ఏ మందిరం అది? షిలోహు ప్రార్థనా మందిరం కదా. ఆ షిలోహు ప్రార్థనా మందిరంలోని ప్రార్థించిన కారణం చేత దేవుడు అన్నాకి పిల్లలను అనుగ్రహిస్తూ వచ్చాడు, సమూయేలును అనుగ్రహిస్తూ వచ్చాడు. చివరికి సమూయేలును అనుగ్రహించిన తర్వాత అప్పుడు అన్నా చెప్తున్న మాట ఏమంటుందంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, నీ వలన నాకు మహాబలం కలిగెను, నీ వలన నాకు రక్షణ కలిగింది, ఆ రక్షణ బట్టి సంతోషించుచున్నానని చెప్తుంది. అన్నా చెప్పగలుగుతుంది, అన్నా సంతోషించగలుగుతుంది. నీవు నేను కూడా సంతోషించే వారముగా ఉండాలి. ఎందుకు మనం సంతోషించే వారముగా ఉండాలంటే దేవుడు నీకు నాకు ఏం చేశాడంటే రక్షణ అనుగ్రహించాడు. నీలో నాలో ఉన్నటువంటి అపవిత్రమైన వస్తువులన్నింటినీ తీసివేసి, శరీర కార్యములన్నింటినీ తీసివేసి, నీలో ఉన్న నాలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని తీసివేసి నీకు నాకు రక్షణ అనుగ్రహించాడు. కాబట్టి రక్షింపబడినటువంటి మనము ప్రభువుని ఆరాధించే వారముగా ఉండాలి కదా. రక్షణ ఎవరిస్తారంటే దేవుడే ఇచ్చేవాడు కదా. కీర్తనలు 3:8 ప్రకారము చదవండి. కీర్తన 3:8 ఒక మాట ఉంది, ఏమనుంది? రక్షణ యెహోవాది అని ఉంటుంది. చదవండి. రక్షణ యెహోవాది. యెహోవా తన ప్రజలు చదవండి మా మాట 3:8లో. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. దేవుడు అన్నాకి ఎలాగైతే రక్షణ అనుగ్రహించాడో, ఈ మందిరంలో కూర్చున్నటువంటి నీకు నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి మనం కూడా సంతోషించే వారముగా ఉండాలి. వారు సంతోషంతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిన నీవు కూడాను, నేను కూడాను తలవంచి సంతోషంతో ప్రభువుని ఆరాధించే వారముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు నాకు ఏం చేశాడంటే రక్షణ అనుగ్రహించాడు కదా. రక్షింపబడ్డాము మనము. పాపముల నుంచి రక్షణ, శాపము నుంచి రక్షణ, నిషిద్ధ వస్తువుల నుంచి రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన నిన్ను రక్షణ అనుగ్రహించడం మాత్రమే కాదు కానీ 145వ కీర్తన 149వ కీర్తన 4వ వచనం ప్రకారము 149:4 ఆయన నీకు నాకు రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు కానీ రక్షణతో పాటు నీకు నాకు ఏం చేశాడంటే అలంకరణ అనుగ్రహించాడు. చదవండి. 149:4లో యెహోవా తన ప్రజల యందు
ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించను. నన్ను ఏం చేశాడు దేవుడు? రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు కానీ రక్షణతో నన్ను అలంకరించాడు కదా. నేను చూసినట్లయితే మనం పుట్టినప్పుడైతే ఎంతో అసహ్యంగా ఉన్నాము కదా. పుట్టినప్పుడు చూస్తే ఎంతో అసహ్యంగా ఉన్నాము. ఎవరు మన యందు కనికరం చూపలేదు, ఎవరు మన యందు జాలి చూపించలేదు. అలాంటి అసహ్యమైనటువంటి అపరిశుభ్రతలోని దుర్గంధంలో నిండి ఉన్నటువంటి నిన్ను ఆ దేవాది దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి ఏం చేశాడండి? నీ యందు నా యందు సంతోషం కలగాలని ఆ కుమారుని బలి కావించి ఆ కుమారుని యొక్క రక్తం ద్వారా నీ పాపంలో నా పాపములు కడిగి నన్ను రక్షించి రక్షణతో అలంకరించాడు. రక్షణతో అలంకరించినటువంటి నేను అలంకరించబడిన నేను ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలి? ఎందుకు అన్న ఆరాధించిందంటే అన్నకి దేవుడు ఏం చేశాడంటే రక్షణను గురించాడు. అది మాత్రమే కాదు, మనం ఎందుకు ప్రభుని ఆరాధించాలి? చూడండి, అన్న ఎందుకు ఆరాధించింది? 21వ అధ్యాయం కీర్తనలు 1వ వచనము కదా. 21:1 యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. హర్షించుటన్నా కూడాను సంతోషించడం అనే అర్థమే. ఇక్కడ యెహోవా రాజు నీ బలమును బట్టి అన్నా కూడా అదే మాట అన్నది. ఏమన్నది? యెహోవా యందు నీవు సంతోషించుతున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను అని ఆమె ఆరాధిస్తూ వచ్చింది. నీకు నాకు కూడా దేవుడు ఏం చేశాడంటే బలాన్ని అనుగ్రహించాడు కదా. ఈ మాట ఎవరు చెప్పారు? 21వ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఈ మాట ఎవరు చెప్పారంటే దావీదు మహారాజు చెప్తూ వస్తున్నాడు. ఏమంటున్నాడంటే యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. అంటే రాజుకి బలము ఎంతో అవసరం. రాజుకి బలం ఎవరిచ్చేది? ఆ దేవాది దేవుడే ఒక రాజుకి బలాన్ని అనుగ్రహించేది కదా. రాజుకి బలం అవసరం. రాజుకి బలము అవసరం. ఎందుకు అవసరము? రాజు రాజ్యాన్ని పరిపాలించేవాడు, ప్రజలందరికీ పెద్ద, ప్రజలందరికీ అధిపతి, ప్రజలందరి మీద ఆయన ఒక నాయకుడు కాబట్టి రాజుకి బలం అవసరం కదా. రాజుకి బలం అవసరం. ఏ బలం అవసరం? గుండె బలం అవసరం, కండ బలం అవసరం, మనోబలం అవసరం, రకరకాల బలాలు అవసరం రాజుకి కదా. ఒకవేళ కండ బలం ఉండి గుండె బలం లేకపోతే, ఒకవేళ గుండె బలం ఉండి కండ బలం లేకపోతే, గుండె గట్టిగుండి కండం లేకపోతే శత్రువు ఈజీగా ఇతన్ని జయించగలుగుతారు. ఒకవేళ కండలు బాగుండి గుండె బలం లేకపోతే, యుద్ధం చేసే శక్తి ఉంది, నైపుణ్యం ఉంది, గట్టిగుండే కాదనుకో అమ్మటే ఆగిపోయింది. కరోనా సమయంలో చాలామంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు? గుండె గట్టి గుండెలు కాక అమ్మవారికి కరోనా వచ్చిందంట. అది లోపలనే అది వీళ్ళ గుండె ఆ షాకింగ్ న్యూస్ని విని ఆగిపోయినటువంటి గుండెలు ఎన్నో ఉన్నాయి కదా. సరే, మొత్తానికి గుండె బలం అవసరం, కండ బలం కూడా అవసరం. కానీ రాజుకి బలాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడే కదా. రాజు నీ బలమును బట్టి సంతోషించుతున్నాడని దావీదు అంటూ వస్తున్నాడు. దావీదు ఆ మాట పలకడానికి గల కారణం ఏంటంటే దావీదు గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడే బలాన్ని ఇచ్చేవాడు. అదే యొక్క విషయాన్ని అన్న కూడా గ్రహించి ఏమంటుందంటే యెహోవా వలన నాకు, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. కాబట్టి అసలు మనము ఎలాంటి వాళ్ళమంటే బలహీనులు అంటే, బలహీనమైనటువంటి మనకి మన బలహీనతలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఎప్పుడు బలహీనులుగా మారుతాం. అసలు మనం అంతా బలహీనులుగా కావడానికి కారణం ఏంటి చెప్పండి? ఎందుకు మనం బలహీనులు అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఆన్సర్ ఉంది. ఎందుకు మనం బలహీనులం అంటే చూడండి, ఎందుకు బలహీనులము? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకనం కొట్టబడుతురు, ప్రతివాడు నడిచిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడి గుండె బలహీనమాయను. ప్రతివాడు ఎందుకు బలహీనుడిగా మారాడు? ఎందుకు బలహీనుడిగా మారాడంటే ప్రతివాడి గుండె ఎందుకు బలహీనంగా అయిందంటే గుండె అంటే హృదయము అని అర్థం. హృదయంలో పాపం ఉన్న కారణం చేతనే ప్రతి వ్యక్తి బలహీనుడిగా మారాడు కదా. ప్రతి వాణి గుండె బలహీనమయ్యను అంటే గుండె బలహీనంగా అయిపోతే మనిషి కూడా
బలహీనుడైపోతాడు. ఎందుకు మనం బలహీనులుగా మారుతున్నామంటే మనం ఎలా ఉన్నామంట, మన హృదయములోని పాపమున్న కారణం చేత. కీర్తనలు 41వ అధ్యాయము 6వ వచనం. పాపము అనేది మన హృదయంలో ఉన్నది. ఆ కారణం చేతనే మనం బలహీనులుగా మారాము. ఒకడు నన్ను చూడవచ్చున యెడల వాడు అబద్ధమాడును, వాడి హృదయము పాపమును పోగు చేసుకుని. హృదయము చాలు హృదయంలో ఏముందండి? పాపం ఉంది. హృదయంలో ఏం చేస్తున్నాడంట? వాని హృదయము పాపమును పోగు చేసుకున్నది. పాపాన్ని పోగు చేసుకుంటున్నాం మన హృదయంలో కదా. మనము డబ్బులు పోగు చేసుకునే వాళ్ళని చూస్తాము కదా. వజ్రాలను, వైడూర్యాలను, రత్నాలను, విలువైనటువంటి ఆభరణాలను పోగు చేసుకునే వాళ్ళని చూస్తాము. కానీ మానవుడు ఎలా తయారైపోయాడంటే వాళ్ళ హృదయంలో ఏం పోగు చేసుకుంటున్నాడంటే పాపాన్ని పోగు చేసుకుంటున్నాడు. హృదయం అంటే గుండెలో పాపం ఉన్నది. అందుకనే ప్రతి వాడి గుండె బలహీనమయ్యను. ప్రతి వాడును నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాడి గుండె బలహీనమైంది. ఎందుకు గుండె బలహీనమైందంటే హృదయంలోని పాపాన్ని పోగు చేసుకున్న కారణమును బట్టే ప్రియులారా ప్రతి వాడు బలహీనుడిగా మారాడు. బలహీనమైనటువంటి మనల్ని బలవంతులు చేయటం కోసము దేవాది దేవుడు ఏం చేశాడంటే ఆయన నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో బలహీనుడిగా మారాడు కదా. ఆయన మరణాన్ని జయించినటువంటి బలవంతుడు భూమిని అందరి సమస్తమును, ఆకాశము అందరి సమస్తమును ఒక్క మాటతోనే సృష్టించినటువంటి సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వ శక్తివంతుడైన దేవుడు శక్తిహీనుడుగా బలహీనుడుగా నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో వేలాడాడు కదా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము ఈ మాట చూడండి. నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే బలహీనుడయ్యాడు అనమాట. 6వ అధ్యాయము 9వ వచనము 6వ అధ్యాయము బలహీనుడు అని అంటాడు చూడమ్మా. 6వ వచనం 5వ అధ్యాయం 6వ వచనం 5వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 5:6 ఏలైనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎవరి కొరకు యేసు ప్రభువు వారు చనిపోయారండి? నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడండి? నిన్ను నన్ను బలపరచడం కోసము, నీకు నాకు బలాన్ని పిలిచడం కోసము బలహీనులైనటువంటి మన కొరకు ఆయన చనిపోయి నిన్ను నన్ను బలవంతుడిగా మారుస్తూ వచ్చాడు. క్రీస్తు ద్వారా బలాన్ని పొందుకున్నటువంటి నీవు, క్రీస్తు ద్వారా శక్తిని పొందుకున్నటువంటి నీవు ప్రభువుని ఆరాధించాలి. ప్రభువుని ఎందుకు ఆరాధించాలి? ప్రభువు నీకు నాకు రక్షణను గురించాడు, నీకు నాకు మహాబలాన్ని అనుగ్రహించాడు కదా. నీకు నాకు మహాబలాన్ని అనుగ్రహించాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? పుట్టినది మొదలుకొని ఎవరంటైనా 3వ అధ్యాయంలో ఉంటాడు. ఆ వ్యక్తి పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక్క మనుష్యుడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి కుంటివాడు. ఈ కుంటివాడైనటువంటి వాడు నడవలేని కారణం చేత కొంతమంది ఆయన్ని తీసుకుని వచ్చి ఎక్కడ కూర్చోబెట్టేది? ఆ దేవాలయం వ్యక్తి దగ్గర కూర్చోబెడితే ఆ వచ్చేవారిని పోయేవారిని ఏం చేసేవాడు? ఆయన డబ్బులు అడుక్కుంటూ భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు. ఈయన కుంటి భిక్షకుడు. ఎవరంటే ఈయన కుంటి భిక్షకుడు. కుంటి భిక్షకుడు అంటే కుంటివాడు. ఆయనకి కాళ్ళు చేతులు సరిగా లేవు కాబట్టి, కాళ్ళు లేని వాడు ఏ పని చేయలేడు కాబట్టి ఆయనకు వచ్చిన పని ఏంటి? వచ్చిన వాళ్ళని అమ్మా అని అడగడమే. ఆ సమయంలో ఆ యొక్క దేవాలయం దగ్గరికి ఎవరు వచ్చారండి? పేతురు, యోహానులు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా దొరికిద్దేమని వెంటనే ఏం చేశాడు? వాళ్ళను కూడా అడిగాడు. ఏమని అడిగాడు? అయ్యా మాకు ఏదైనా భిక్ష వేయమని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర వెండి బంగారములు ఏమీయో లేవు కానీ ఏమని అంటే మరి నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నాకు కలిగింది ఏంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామము, ఆ నామమునే నువ్వు నడుము అని చెప్పంలోనే వాళ్ళు అలా అనంగలోనే పేతురు, యోహాను వెంటనే ఆ కుంటి భిక్షకుడు ఏం చేశాడంటే
నడవడం మొదలుపెట్టాడు. పుట్టినది మొదలుకొని ఒక్కరోజు కూడా లేచినవాడు కాదు, నడిచినవాడు కాదు. ఎప్పుడైతే ఆ పేతురు యోహానులు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అతన్ని బాగు చేశారో వెంటనే వాడు లేచాడు. 8వ వచనంలో చదివారా? 8వ వచనం చూడండి. వాడు దిక్కున లేచి నిలిచి నడుచును, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఈ యొక్క పుట్టివాడికి తల్లిదండ్రులు ఉన్నారంటారా? ఉంటారా? పుట్టివాడికి తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారు. తల్లిదండ్రులు లేకుండా ఆయన ఎట్లా వస్తాడు ఈ భూలోకంలోకి? ఉన్నారు. కానీ ఈయన వదిలేశాడు కదా. మరి సరే, మొత్తానికి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఈయన జీవితంలో ఏం జరిగింది? ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం? పుట్టింది మొదలుకొని ఇంతవరకు అతను నడిచింది కాదు, కానీ ఇప్పుడు లేచాడు, నడుస్తున్నాడు. ఈ నడుస్తున్న విషయాన్ని ఇతనికి తెలిసింది కదా. ఇప్పుడు నడిచినటువంటి ఇతను ఎక్కడికి వెళ్ళాలి? ఇతని జీవితంలో ఒక గుడ్ న్యూస్, ఒక శుభవార్త జరిగింది. ఒక సంతోషకరమైనటువంటి వర్తమానం ఏంటంటే నడుస్తున్నాడు. ఇప్పుడు నడిచినటువంటి ఇతను గుడ్ న్యూస్ని, మన జీవితంలో ఏదైనా ఒక గుడ్ న్యూస్ జరిగిందనుకో, మంచి శుభవార్త వినబడింది అనుకో, మొదటిగా మనం ఎవరికి షేర్ చేస్తాము? మన తల్లిదండ్రులకే కదా, మన కుటుంబ సభ్యులకే కదా. మరి ఈయన కూడా మొదట ఎక్కడికి వెళ్ళాలి? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? చదవండి. వాడు దిక్కున లేచి నిలిచి నడుచును, నడుచుచు గంతులు వేయచ్చు, స్తుతించుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. అంటే దేవుని వలనే నేను, అంటే కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడా? దేవాలయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడా? దేవాలయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎందుకంటే ఇతను దేవుని వల్ల మహాబలాన్ని పొందుకున్నాడు కదా. 16వ వచనం చూడండి. 16వ వచనము, ఆ 16వ వచనంలో ఆయన నామమందరి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి పూర్ణ స్వస్థత కలుగా చేసెను. ఇతడు ఎలా బలపరచబడ్డాడంటే ఆయన వల్ల బలపరచబడ్డాడు. కాబట్టి అందుకనే ఆయన ఆ యొక్క సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని ఎవరికి తెలియజేస్తూ వచ్చాడంటే, మొదటిగా దేవుని మందిరంలో ఉన్న వాళ్ళకి, దేవాలయంలోనికి వెళ్ళే ఆ యొక్క సంతోషకరమైన వార్తను తెలియజేశాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూసి అసలు వీడు కుంటి భిక్షకుడేనా కాదని వాళ్ళకే ఆశ్చర్యము కలిగింది. ఆ రకంగా వారు కూడా దేవుణ్ణి ఆరాధించి వారు కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వీడు స్వస్థత పొందేసరికి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బలహీనులైనటువంటి వారిని ఎవరు బలపరిచేదంటే దేవుడే. బలహీనులైనటువంటి మనం పాపమును హృదయములో పాపమును పోగు చేసుకొని ప్రతి వారి గుండె బలహీనమైంది. కాబట్టి బలహీనులైనటువంటి మనల్ని ఆ దేవాది దేవుడు ఏం చేశాడండి? బలపరిచాడు. కాబట్టి బలాన్ని పొందుకున్నటువంటి నీవు నేను ప్రభువుని ఏం చేయాలండి? ఆరాధించాలి. దేవుడు మనకి బలాన్ని అనుగ్రహించాడు, అందుని బట్టి మనం సంతోషించాలి. దేవుడు మనకి ఏం చేశాడంటే రక్షణ అనుగ్రహించాడు, అందుని బట్టి మనం సంతోషించాలి. మూడోదిగా మనం ఎందుకు సంతోషించాలి అంటే 119వ కీర్తన 174వ వచనము. ఈ వాక్యం చూసుకుని మనము వెళ్దాం ముందుకి ఆరాధనలోకి. 179 174 వచనం. 119 174. చాలు. ఇక్కడ దేన్ని బట్టి మనము సంతోషించాలి అంటే దేవుడు ఇచ్చేటటువంటి ధర్మశాస్త్రమును బట్టి మనము సంతోషించాలి. అంటే దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును బట్టి మనము సంతోషించే వారంగా ఉండాలి. ఈ ధర్మశాస్త్రమును మనం చదువుతున్నప్పుడు, ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఆనందము అది వేరే ఉంటుంది అన్నమాట. ఆ ఆనందము ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత చేసినా, మేలు చేసినా అది రాదు. కానీ కేవలం దేవుని యొక్క ధర్మశాస్త్రం వలనే మనకు కలుగుతుంది అన్నమాట. దేవుని యొక్క ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యము.
దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికించేదిగా ఉంది, మనకి ఆనందాన్ని కలుగజేసేదిగా ఉంది. 119, 30, 50లో కూడా అదే మాట అంటాడు. 119, 50 నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది అని అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం బట్టి కూడా మనం ఎంతో ఏం చేయాలంటే ఆనందించే వారముగా ఉండాలి. నీకు నాకు దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. కీర్తనలు 78వ అధ్యాయము 1వ వచనం చూడండి. 78వ అధ్యాయం 8వ వచనంలో కూడా అంటాడు, దేవుడు మనకి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఎవరికండి? చూడండి 78:8లోని ఆయన యాకోబు సంతతికి శాస్త్రమును నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. చాలు. కాబట్టి ఈ రకంగా ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రము లేకపోతే నీకు ఆనందం అనేది ఉండేది కాదు. ఈ ఆనందం ఎవరి ద్వారా కలుగుతుందంటే దేవుని యొక్క వాక్యము ద్వారా కలుగుతుంది కదా. అందుకనే ఏమంటాడు 1వ అధ్యాయము కీర్తనలు 1వ వచనంలో ఏమంటాడంటే 1వ వచనం 2వ వచనంలో ఏమంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. నీకు నాకు ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ద్వారా ఆ ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ద్వారా మనం ధన్యులుగా మారిపోతున్నాము. మనము ధన్యులు అంటే ఆశీర్వదించబడిన ప్రజలు. కాబట్టి ఆశీర్వదించబడిన ప్రజలుగా మనం మారుతున్నాము కేవలం ఆయన యొక్క ధర్మశాస్త్రము. దేవుడు నీకు నాకు రక్షణించి సంతోషంతో ఉంచాడు, నీకు నాకు బలాన్ని అనుగ్రహించి సంతోషాన్ని అనుగ్రహించాడు, నీకు నాకు ధర్మశాస్త్రం ఇచ్చి సంతోషాన్ని అనుగ్రహించాడు. చివరిగా ఒక మాట చూసుకుని మన ఆరాధనలోకి వెళ్దాం. 21వ కీర్తన 6వ వచనం చూడండి. 21:6లో ఒక మాట ఉంది. మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. 21:6 చదవండి. 21:6 కీర్తన, నిత్యము ఆశీర్వాదకారుడిగా ఉండినట్లు నీవతని నియమించున్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లాసింపజేస్తున్నావు. దేవుడు మనకి ఏమనుగ్రహించాడంటే సన్నిధిని అనుగ్రహించాడు. నీ సన్నిధిని సంతోషంతో అతనిని ఉల్లాసింపజేస్తున్నావు. అంటే దేవుడు సన్నిధినిచ్చి ఆ సన్నిధితో నీకు నాకు సంతోషాన్ని అనుగ్రహించాడు. నిజానికి ఆయన సన్నిధి అనగా ఆయన మందిరం. ఆయన సన్నిధి అంటే ఆయన మందిరం. ఆయన మందిరాన్ని మనకు అనుగ్రహించాడు. ఒకప్పుడు ఆయన మందిరంలోకి ప్రవేశించే ధైర్యము కూడా మనకి లేదు, అర్హత కూడా లేదు, యోగ్యత కూడా లేదు, అధికారం మనకి లేదు, అవకాశం మనకి లేదు. కేవలము నీ యొక్క నా యొక్క పాపంలో దేవాదేవుడు తన ఉచితమైన కృపతో ఏం చేశాడంటే నీ పాపము నా పాపములను ఆయన కడిగి తన పరిశుద్ధమైన రక్తంతో నిన్ను నన్ను శుద్ధీకరించి ఆయన మందిరంలోకి ప్రవేశించే భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలోకి ప్రవేశించే భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన సన్నిధిలోకి రాబడినటువంటి నీవు ఏం చేయాలంటే ప్రభుని ఆరాధించాలి కదా. కీర్తనలు 23వ అధ్యాయము చూడండి 6వ వచనంలోని ఈ మాట మనం చదువుకున్నాం. ఏమనంటే 23 చదవండి. ఆయన సన్నిధిలో ఏముందంటే చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. నీకు నాకు చిరకాలము దేవుని మందిరంలో నివాసము చేసినటువంటి కృపను నాకు నీకు దేవుడు అనుగ్రహించాడు. మన బ్రతుకు దినాలన్నీ ఆయన మందిరములో నివాసం చేసే కృపను నీకు నాకు అనుగ్రహించిన విధానానికి కదా. చాలా మంది వ్యక్తులకు ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఉన్నారు కదా. ఎంతమంది ప్రజలు ఉన్నారంటే ఈ గ్రామంలో ఎంతమంది? ఒక 3,000 మంది ఉంటారా కదా. కనీసం ఒక 2,000 మంది ఉంటారు. 2,000 మందిలో అందరికీ లేనటువంటి అర్హత నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. దేవుని మందిరంలోకి అందరూ రాలేదు, అందరికీ ప్రవేశించే ధైర్యం అనేది లేదు, అందరికీ ప్రవేశించడానికి అర్హత లేదు. ఆయన సన్నిధిలో ఉండి ఆయన వాక్కును వినగలిగే, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రకాశతను మనం, ఆ సన్నిధిలో ఉన్నటువంటి వెలుగును మనం మీద ప్రసరింపజేసే అర్హత అందరికీ లేదు, కేవలం నీకు నాకు అనుగ్రహించాడు. అనుగ్రహం పొందుకున్నటువంటి మనము ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుని మందిరము అనేది ఎంతో విలువైనది, దేవుని సన్నిధి అనేది ఎంతో ప్రశస్తమైనది. అంత ప్రశస్తమైన దాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడే. కాబట్టి అట్టి విధానంలో మన ప్రభువుని ఆరాధించాలి. చాలామంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటారు. కానీ
కొంతమంది దేవుని మందిరాన్ని పఠించుకున్నటువంటి వారుగా ఉంటాడు, కానీ దేవుడు మనకి మంచి అర్హత అనుగ్రహించాడు కదా. రాజులకి దేవుని మందిరానికి రావాలంటే కుదురుతుందా? కుదరదు కదా, వారిది ఎంతో బిజీ షెడ్యూల్. కానీ ఒక రాజు అంటాడు, జనులు వచ్చి ఆయన అడుగుతారు, అయ్యా మనము దేవుని మందిరానికి వెళదాము అని అంటే రాజు ఏమంటాడు తెలుసా? యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాకు అడిగినప్పుడు నేను కుదరదు అంటిని అన్నారా? అన్నదా కదా. ఏమన్నాడు? నేనెంతో సంతోషించుకుని అంటాడు. ఎక్కడ మాటమ్మా? కీర్తనలో ఉంటుంది కదా. కీర్తనలో 122వ అధ్యాయం చదవండి. ఒక్క మాట చూసుకుని మన ఆరాధనకు ప్రవేశిద్దాం. 122:1 వచనం, యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించింది. ఎందుకంటే దేవుని మందిరంలో ఏముందండి? సంతోషం ఉంది. దేవుని మందిరంలోని శాంతి ఉంది. దేవుని మందిరంలోని కృప ఉంది. దేవుని మందిరంలో ప్రశాంతత ఉంది. దేవుని మందిరంలో మహిమ ఉంది. కాబట్టి అవన్నీ నీకు ఆపాదించడానికి, అవన్నీ నీకు అనుభవించడం కోసము నేను మనమందరం దేవుని మందిరంలోకి రావాలి. ఒకప్పుడు దేవుని మందిరానికి వచ్చే దేవుని సన్నిధిలో కూర్చుని ఆరాధన మనకి ఆ యొక్క ఆరాధన అనుగ్రహించిన విధానాన్ని బట్టి మన ప్రభువుని సంతోషంతో ఆరాధించాలి. ఎందుకు మనం సంతోషంతో ఆరాధించాలంటే రక్షణించాడు, సంతోషింపజేశాడు. బలాన్ని ఇచ్చాడు, సంతోషింపజేశాడు. మూడవది దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, సంతోషింపజేశాడు. నాలుగవది దేవుని సన్నిధిని ఇచ్చాడు, సంతోషింపజేశాడు. ఇన్ని రకాలుగా నీకు నాకు సంతోషాన్ని కలుగజేసిన విధానానికి ప్రభువుని ఆరాధించాలి. చివరిగా ఒక మాట చూసుకున్నారంటే మనం చదువుకున్న మాట 2వ దినవృత్తాంతం 29:30. 2వ దినవృత్తాంతం 29:30 చదువుతా అందరం కలిసి. దావీదును దీర్ఘదర్శికు ఆసామును 2వ దినవృత్తాంతం 29:30 గట్టిగా దగ్గరగా చదువుతున్నాం. దావీదును దీర్ఘదర్శికు ఆసామును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజని హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి కలవరించి ఆరాధించేది. కాబట్టి మనమందరం కూడా అలాగే వ్యక్తిగతంగా కలవరించి ఆరాధిస్తాం. ఆరాధించడానికి ముందుగా మనమంతా లేచి నిలబడి ఒక చిన్న పల్లవి పాడుకుందాం. పాట సంఖ్య 735. కొత్త పాట పుస్తకంలో 719. ఒక పాత పాట చూసుకుంటే 776. ఆనస్తులు ఉంటే ముందుకు రండి. రండి అందరం. వాటి సంఖ్య 735. 735, 719 ఇంకా కార్యక్రమం వస్తుంది. 700 యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ శిలువ శక్తితో కొసగితివి. గొప్ప రక్షణ శిలువ శక్తితో కొసగితివి. మహిమా నిరీక్షణ
మహిమాని చరణానివే నిశ్చయముగా నిన్ను స్తుతింతును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు వానికే మహిమాని చరణా, యేసు ప్రభు వానికే మహిమాని చరణా. నిత్య రక్షణ నిరక్షముతే నాగితివి, నిత్య రక్షణ నిరక్షముతే నాగితివి, ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగా నీవు పొందుదును. ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగా నీవు పొందుదును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు వానికే మహిమాని చరణా, యేసు ప్రభు వానికే మహిమాని చరణా. హల్లెలూయా హల్లెలూయా మహిమాని చరణుడే, హల్లెలూయా హల్లెలూయా మహిమాని చరణుడే, యేసు ప్రభు వానికే మహిమాని చరణా, యేసు ప్రభు వానికే మహిమాని చరణా. కూర్చోండి. టీచర్ వాళ్ళు చేస్తారు. తర్వాత తండ్రి, యోగ్యులైన సర్వాధికారి తండ్రి, సర్వోన్నతుడైన దేవా, ఆరాధన శ్రేష్ఠుడు వెళ్ళండి. పాదాల కొందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. మరోసారి ప్రభా నా ప్రాణం దేవుడుగా నా పక్షంగా దుఃఖపరుచుకుంటూ వస్తున్నాను. ఈ ప్రేమను బట్టి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం ప్రభా పరిశుద్ధుల మధ్య ఈ పునరుద్ధారణలో నేను కూడా నేను సన్నిధిలో ఏ విధంగా ఆరాధించాలో ఇది నాకు మాట్లాడుతూ వచ్చిన మీ యొక్క మెల్లని స్వరాన్ని బట్టి కొందనాలు. రెండవ దినం ప్రాంతం 29:30 ప్రకారం ప్రభా దీర్ఘదర్శి ఆసాపు రచించిన శ్లోకం ద్వారా ప్రభా మీరు మాట్లాడుతుంది ప్రేమను బట్టి ఈజీకే ప్రభా తండ్రి వారు ఏ విధంగా లేవికి ఆజ్ఞాపిస్తూ వచ్చారు అందరూ బట్టి వారు సంతోషంగా నేను ఆరాధిస్తూ వచ్చారు. ఏ విధంగా అంటే ప్రభా అది నన్ను ఆయన ద్వారా ఈ యొక్క మండలము ఏ విధంగా తెరవబడుతూ వచ్చిందో దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా తిరిగి వారు సంతోషంతో ఆనందంతో ఆరాధిస్తూ వచ్చారు. అలాగే ప్రభా అన్నాన్ని కూడా నా గమనాన్ని తీసుకొచ్చినందుకు వందనాలు. దావీదుని కూడా గమనాన్ని తీసుకొస్తూ వచ్చే వారి యొక్క సంతోషంలో ఏ విధంగా వారు ఆనందిస్తూ వచ్చారు దేవానికి వందనాలు. నా జీవితంలో నా బ్రతుకులో ప్రభా అన్నా అంటుంది ప్రభా నా హృదయంలో ప్రభా సంతోషంతో నేను ఆరాధిస్తున్నాను. నీ రక్షణ వల్ల నాకు సంతోషమని నీ మహాబలము వల్ల సంతోషమని ప్రభా మాట్లాడాల్సిన ప్రేమ పెట్టన్నారు. నా జీవితంలో నా బ్రతుకులో నా హృదయంలో ప్రభా కన్నడుతూ నాయన పాపముతో నింపుకునే దానిగా ఉంటూ వచ్చారు. నా హృదయంలో సంతోషం లేదు ప్రభా, నా హృదయంలో నెమ్మది లేదు. అనేకమైన ప్రభా పాపముల చేత అపరాధముల చేత నాయన చనిపోయి నా స్థితిని మరోసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా తిరిగి వారికి ఏ విధంగా ఆనందాన్ని సంతోషాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చారు దేవాన్ని వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. నా హృదయంలో ప్రభా
దేవా వారు ఏంటంటే ప్రభా దేవుని మందిరంలో ఏదైతే అభద్రపడిన వస్తువులు ఉంటే వాళ్ళని ఇదివరకు వారిలో పడివేయబడుతూ వచ్చాయి. దేవా తిరిగి నా జీవితంలో ప్రభా నేను కూడా అనేకమైన ప్రభా పాపముల చేత అపరాధముల చేత నా స్థితి ఉంటుండే ప్రభా నా పాపములన్నిటిని ఆయన ఆ కలవర శిలువలో మీరు కాల్చిన రక్తం చేత సమస్తంగా తీసివేసి అన్నిటికీ జ్ఞాపకము చేసుకోదని నా పక్షంగా రుజువుపరుచుకుంటూ నీ ప్రేమాంతని బట్టి అన్నారు. అది మాత్రమే కాకుండా ఇది రాని సన్నిధిలో ప్రభా మా పిల్లలు ఏమైనా సంతోషంతో ఆనందంతో ప్రభా ఆరాధిస్తూ వచ్చారు. ఇది నా జీవితంలో నా బ్రతుకులో కూడా ప్రభా ఆయనకి ఆరాధించడానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు. ఈ సన్నిధిలో సంతోషం ముందుకు వచ్చింది. ఆ సంతోషంలో ప్రభు నేను కూడా పాల్గొని పొందడానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన కృపను బట్టి అందనాలు. మాత్రమే కాకుండా ఎన్నో వాగ్దానాలు నా జీవితంలో ఇచ్చి నెరవేర్చుకోవచ్చు నా దేవునికి ప్రభా నేను ఏమి చెల్లించలేను, కానీ నా జీవితంలో చేసిన మేలుకారాలను బట్టి ఇది నాన్న ప్రభు మా పితరులు లేవీలు ఇచ్చిన సంతోషం నాకు కూడా అనుగ్రహిస్తూ నా దేవుడికి అయ్యా రుణవస్త్రాలను ఎరిగి ఇచ్చిన స్తుతి ఆరాధన అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. చెప్పబడిన ప్రత్యేక భాగంలో పెట్టి గొప్ప ప్రార్థన అన్నాకిస్తూ గొప్ప దేవుడు నాకు శక్తి భాగ్యాన్ని బట్టి కొందరు స్తోత్రములు సజీవులు స్థుతించాలని సజీవంగా ఉంటుంది నీ ప్రేమ కలిగి కొందరు స్తోత్రములు. ఈరోజు కూడా అనేక మందిలో కనీసం వచ్చారు, కానీ మీరు మాత్రం ప్రభు అయా నన్ను సజీవంగా ఉంచి మనుగా స్థుతించాలని నన్ను సజీవంగా ఉంటుంది నీ ప్రేమ కలిగి కొందరు స్తోత్రములు. అయ్యా ఆసాఫ్ గారు, దావీద్ గారు అయా నువ్వు ఎంతగానో స్తోత్రిస్తూ వచ్చారు, కీర్తిస్తూ వచ్చారు, ఇచ్చిస్తూ వచ్చారు ప్రభా. అయా ప్రతి నేను నా హృదయాన్ని తగ్గించి చేసి ప్రతి మాటను బట్టి కొందరు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో నా పట్ల నా కుటుంబం పట్ల చేసిన ప్రతి మేలు ఉపకారమును బట్టి మీకు ఏమి చెల్లించగలైనా నా ప్రతి దేవులన్నీ తక్కువేనని ఒప్పుకుంటూ మీరు ఇచ్చిన రక్షణ పాత్ర చేత పుచ్చుకొని కొద్ది ఆరాధన చేసే పరిశుద్ధ పాదములు సమర్పించుకుంటున్నాము తండ్రి. రేపు నేడు నిరంతరం లేకుండా బట్టి స్తోత్రం అయ్యా. దాసుడు మాట్లాడిన ప్రతి మాటకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇగో వాగ్దానాలు ఇచ్చినట్టు వ్యక్తే దేవుడు నాయన నా పట్ల ఇచ్చిన వాగ్దానాన్ని పట్ల నీ స్తోత్రం దేవుడు